ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీటర్ రీడర్స్ కూడా ఆందోళన బాట పెట్టారు. చూస్తే కనుక చెలో విజయవాడ కూడా పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి మీటర్ రీడర్స్ సంబంధించినటువంటి నాయకులు మరియు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా చూస్తారు మీటర్ రీడర్కి సంబంధించి ఇప్పటికే వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అంటుంది, వీరి భవితవ్యం ఏ విధంగా ఉండబోతున్నారు? కూటమి ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం ఏ రోజు చూసినా సరే స్మార్ట్ మీటర్లు అని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు జపం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. స్మార్ట్ మీటర్లు కనుక వస్తే కనుక డిజిటలైజేషన్ వచ్చేస్తుంది. దాంతో విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క పనే ప్రశాంతంగా మారుతున్న పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్, ఏఐటీసీ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా ఆందోళన బాట పట్టడం జరిగింది. మేము ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల మంది పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వీళ్ళ కనీస వేతనాలు కూడా లేని పరిస్థితి. ఒక పీసీ రేట్ కింద వీళ్ళకి బిల్లుకి ఒక ₹3.25 అన్న టైప్లో ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇది ఒక్కో రకంగా ఒక్కో కాంట్రాక్టర్ ఒక్కో రకంగా అమలు చేస్తున్న పరిస్థితి, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక కూడా లేదు. ఒక పక్కన విద్యుత్ సంస్థ దగ్గర కాంట్రాక్టర్లు పొంది లైసెన్సులు పొంది విద్యుత్ కాంట్రాక్టర్లు ఏమో కోట్లకు పడలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విద్యుత్ మీటర్ రీడర్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీళ్ళు మాత్రం చాలీచాలని జీతాలతో పస్తులతో బతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యుత్ మీటర్ రీడర్స్కి వీళ్ళ కనీస డిమాండ్స్, మీరు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటే కొత్త పాలు అందుకుని ఏదైనా మార్పులు చేయాలని చూస్తే కనుక ఉపాధికి ఏమాత్రం కూడా నష్టం లేకుండా చూడాలని మేము మొదటగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీకు విద్యుత్ సంస్థల్లోనే వీరందరూ కూడా డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా పనిచేస్తున్నారు, టెక్నికల్ వర్క్ కూడా వచ్చి వీళ్ళకి. కాబట్టి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయంగా వీళ్ళకి ఉపాధి చూపించాలి. ఏ ఒక్క విద్యుత్ మీటర్ రీడర్స్ని కూడా తొలగించడానికి వీల్లేదని ఫస్ట్ డిమాండ్గా చేస్తాను. అదేవిధంగా ఈ పీసీ రేట్ కాకుండా కనీస వేతనాలను జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల కోసం మొన్ననే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె కూడా చేశాం. ₹35,000 కనీస వేతనం ఇవ్వాలని 6వ జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సులు చెప్తా ఉన్నాయి. కాబట్టి కనీస వేతనాన్ని వీళ్ళకి వర్తింప చేయాలనేసి, అలాగే వీళ్ళ వేతనాలని ఇప్పుడు గాల్లో దీపంలా కనపడుతూ ఉంది, ఒక బెనిఫిట్ అంటూ ఏమి లేదు. కాబట్టి ఎస్క్రో అకౌంట్ ద్వారానే వేతనాలు చెల్లించాలని, అంటే కాంట్రాక్టర్ కాకుండా సంస్థ నుంచి బాధ్యత పడాలనేసి, అదేవిధంగా వీరికి పిఎఫ్ ఈఎస్ఐ అటువంటి మొత్తం పర్మనెంట్ కార్మికులు గుర్తించే సౌకర్యాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగ భద్రతని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రూపంలో కూటమి ప్రభుత్వం మీరు ఎన్నికల ముందు కూడా చెప్పారు, మేము ఆదుకుంటామని, విద్యుత్ మీటర్ రీడర్స్ కూడా హామీలు ఇచ్చారు, మేము రెగ్యులేట్ చేస్తామని. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ మీటర్ రీడర్స్కి ఉపాధికి ఏమీ నష్టం జరగకుండా ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? 9 ఊడిపోయే ముక్కులాగా ఉందండి. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 3.10 పైసలు ఇస్తున్నారు బిల్లుకి. మాకు ఎస్క్రో అకౌంట్ ద్వారా డబ్బులు ఇస్తే మాకు పూర్తి రేట్ వస్తుంది. 3.97 పైసలు, 3.10 పైసలు ఇస్తున్నారు. అందుకని రేపు ధర్నా చేస్తున్నాం విజయవాడలో 21వ తారీఖున. ప్రభుత్వ స్పందన అంటే వెళ్తున్నాము, వస్తున్నాము, చేస్తాము అంటున్నారు. అది క్షేత్రస్థాయిలో మటుకి ఏమీ చూపించట్లా. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా చేస్తాము, మీది ఉంది, చేస్తాం, రన్నింగ్లో ఉందని చెప్తున్నారే కానీ ఎస్క్రో అకౌంట్ అన్నది కాంట్రాక్ట్లు 3 నెలలు మీకు ఓపెన్ చేస్తామని చెప్పేసి రాసిచ్చారు వెటరపూర్వంగా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు ఎస్క్రో అకౌంట్ అన్నది లేదు. కనీస వేతనం కూడా అమలు చేయట్లేదు, ఆ పీస్ రేట్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఏదన్నా మనం ఇలా ధర్నాలు చేస్తుంటే కాంట్రాక్ట్లు కూడా ఎటకారం చేస్తున్నారు, కానీ వాళ్ళు మేము బాగా అలుసుగా తీసుకుంటున్నారు, కానీ వీళ్ళ వల్ల ఏమీ కాదు అన్నది చూపిస్తున్నారు. కానీ 27వ తారీఖున మటుకి మా ర్యాలీతో మేము విజయవంతం చేయాలి. మీటర్ రీడర్స్ అందరూ కంపల్సరీ 27వ తారీఖున చెలో విజయవాడ విజయవంతం చేసి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేసి మేము ఇది సాధించుకునే వరకు మటుకి ఎట్టి పరిస్థితుల్లో వదలం. మాకు చేయవలసిన న్యాయం మటుకి కూటమి ప్రభుత్వం చేయాల్సిందే. మా డిమాండ్స్ ప్రస్తుతానికి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి, అదొకటి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఈ పీసీ రేట్ తీసేసి నెలవారీ వేతనాన్ని అమలు చేయాలి. ఈ 3 డిమాండ్లు మాకు న్యాయం చేసే వరకు మటుకి మేము ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ కానీ ఎలా ఉన్నాయి? చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు పీసీ రేట్ కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు. ఎస్క్రో అకౌంట్ అనేది కూడా మాకు ఎక్కడా కూడా అమలు అవ్వట్లేదు. ఈపీడీసీఎల్లో కొన్ని చోట్ల అవుతుంది కానీ మిగతా చోట్ల అవ్వట్లేదు. అలాగే మేము ప్రతిసారి మన సీఎండీ గారిని కానీ, సిఎస్ గారిని కానీ, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారిని కానీ, అలాగే జేఎండీ మేడం గారిని కానీ కలిసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే మీది జరుగుతుంది, ప్రాసెస్లో ఉందని చెప్పి ఎప్పటి నుండో చెప్తున్నారు. కానీ ఎక్కడ అది అమలు అవ్వట్లేదు. అలాగే జీతాలు కూడా చాలా విపరీతంగా కోతలు విధిస్తున్నారు. దీని గురించి మాకు సంస్థలో
ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. విద్యుత్ సంస్థలో మేము గత 20 సంవత్సరాల పై నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కరికి 40-45 సంవత్సరాల పైన ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళి వేరే పని చేసుకోవాలంటే చేసుకోలేము. అందుకని మేము సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించమని చెప్పి అని అడుగుతున్నాము. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు కదా, అటు వల్ల మీ భవిష్యత్తు ఉంటుంది అంటారు. అసలు స్మార్ట్ మీటర్ల వల్ల మా భవిష్యత్తు అంధకారం అయిపోతుందండి. అందుకని మేము ఇన్ని సంవత్సరాలు చేసాం కాబట్టి ఇప్పుడు మేము సంస్థల ప్రత్యామ్నాయ ఉపాధి కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్క్రో అకౌంట్ ద్వారా శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ జరగని పక్షంలో రేపు అనగా రేపు సోమవారం 21వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటరేటర్స్ యూనియన్ అలాగే ఏఐటీసీ అనుబంధం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న రేటర్స్ అందరూ కూడా భారీ ఎత్తున 355 మంది ఉన్నాం సార్. అందులో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క మీటర్ రీడర్కి పిలుపునిస్తున్నాము. అలాగే మా డిమాండ్లు అయితే కంపల్సరీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా వీరందరూ కూడా ఒకటే డిమాండ్ చేసిన బస్సే కనపడుతుంది. సుమారు 20-30 సంవత్సరాల నుంచి కూడా తామంతా మీటర్ రీడర్స్గా కూడా పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సంస్థకు సంబంధించి కూడా అయితే తమకు సంబంధించి అకౌంట్స్ సంబంధించి ఎస్క్రో అకౌంట్స్ ద్వారా శాలరీలు ఇవ్వాలి, తమకు సంబంధించి ప్రత్యామ్నాయంగా కూడా సంస్థలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రధానంగా చూసినట్లయితే మీటర్కి సంబంధించి అయితే స్మార్ట్ మీటర్స్ అని చెప్పి వస్తున్నారు, వాటితో కూడా తమ ఉపాధికి గండిపడే అవకాశం ఉంది కాబట్టి తమకు సంబంధించి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇప్పటికే తమంతా కూడా చలో విజయవాడకు పిలుపునిచ్చాము. ప్రభుత్వం తమ డిమాండ్లకు వెంటనే తీర్చాలని చెప్పి వీరు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.